మీకెప్పుడైనా ఏమీ చెయ్యాలనిపించకుండా లేచిన క్షణం నుంచే జీవితం భారంగా అనిపించిందా? రవి ప్రతి ఉదయం అలాగే లేచేవాడు. గుండెల్లో నొప్పికాదుగాని చెప్పలేని బరువు. ఒకప్పుడు కలలతో నిండిన అతను ఇప్పుడు ఫోన్ కాల్స్కు స్పందించక నేనెవరికీ పనికిరాను అనే భావనలో నిశ్శబ్దంగా దూరమవుతూ పోయాడు. ఒక సాయంత్రం దారి లేకుండా నడుస్తూ ఒక పార్కులో విరిగిన బెంచ్పై కూర్చున్న రవి పక్కనే ఎండిపోయిన మొక్కలకు ఓ వృద్ధ తోటమాలి నీళ్లు పోస్తుండటాన్ని చూసి, ఇప్పటికే ఎండిపోయిన మొక్కలకు నీళ్లెందుకు అని అడిగాడు. వృద్ధుడు చిరునవ్వుతో, అవి చనిపోలేదు నాయనా, అవి విశ్రాంతి తీసుకుంటున్నాయి, వేర్లు నిశ్శబ్దంలో పెరుగుతాయి అన్నాడు. ఆ మాటలు ఆ రాత్రంతా రవి మనసులో మోగుతూనే ఉన్నాయి. మరుసటి రోజులు ఒక్కసారిగా మారలేదు. కాని రవి ప్రతిరోజూ ఒక చిన్న ప్రయత్నం చేశాడు. సమయానికి లేవడం, సరైన ఆహారం తినడం, నోట్బుక్లో ఒక నిజమైన వాక్యం రాయడం. కొన్ని రోజులు అతను ఓడిపోయాడు, కొన్ని రోజులు కన్నీళ్లు కారాయి, అయినా వదల్లేదు. నెలలు గడిచాక రవి ఒక నిజాన్ని గ్రహించాడు. డిప్రెషన్ అంటే బలహీనత కాదు, చాలాకాలం బలంగా ఉండడమే. పార్కులోని మొక్కల మాదిరిగా అతని జీవితం విరిగిపోలేదు, అది నిశ్శబ్దంగా ఎదుగుతోంది. ఇది చదువుతున్న నీవు కూడా అలానే అనిపిస్తే గుర్తుంచుకో, నీవు విరిగిపోలేదు, నీవు ఎదుగుతున్నావు, నిశ్శబ్దంగా.